హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూసారు కదా, ఉలవల చారు ఎలా చేయాలో చూపించేస్తాను. అంటే అమ్మ స్టైల్లో ఇది ఉలవల చారు అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చారు ఎట్లా అంటే మనకి ఎంత సర్ది పడితే అంత టేస్టీగా అయితే ఉంటుంది. ముందుగా వచ్చేసి మనము ఉలవలు అనేది నీట్గా తీసుకొని వీటిని నీట్గా నేముకోవాలన్నమాట. మనం ఎంత నీట్గా అంటే ఒక సూపర్ మార్కెట్లో ప్యాకెట్లు తీసుకొని వచ్చినా కూడా ఖచ్చితంగా ఉలవలు అనేది మనకు ఇసుక రాళ్ళు కానీ ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మెయిన్ వచ్చేసి వీటిలో ఉన్న ఇసుక కానీ రాళ్ళు కానీ మట్టి పిలకలు కానీ అన్నీ కూడా నీట్గా అయితే నీట్గా అయితే ఏరుకోవాలన్నమాట. ఏరుకున్నాక వీటిని ఏమంటే మనం నానబెట్టే అవసరం అయితే ఏం లేదండి. జస్ట్ మనకు కుక్కర్లోకి వేసి మనము జస్ట్ ఒక 3-4 విజిల్ తీసుకుంటే సరిపోతుంది. మనకు చూసారు కదా, ఇలా ఉడికిపోవాలన్నమాట. 3 కానీ 4 కానీ. అంటే కొన్ని ఊళ్ళలో ఏమంటే ఫిల్టర్ నీళ్ళు ఉంటాయి, కొన్ని ఉప్పు నీళ్ళు ఉంటాయి. దాన్ని బట్టి నేనైతే ఫిల్టర్ నీళ్ళు అయితే వేసుకొని ఒక 4 విజిల్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవి దగ్గర నేను వచ్చేసి ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ అయితే, అంటే ఇది ఒక గ్లాస్ వచ్చేసి 1/4 కేజీ అనమాట. అట్లా నేను 1/4 కేజీ ఇంకో సగం అయితే తీసుకున్నాను. ఉలవలు అయితే తీసుకొని ఒక 4 విజిల్ వచ్చేసిన తర్వాత, ఆ విజిల్ వచ్చిన తర్వాత ఇలా ఫిల్టర్ తీసుకొని ఆ తర్వాత ఈ ఫిల్టర్ నీళ్ళు అనమాట. అంటే ఉలవలు ఉడకబెట్టుకున్న నీళ్లు, పారే అవసరం లేదండి. దీంట్లోనే మనము రసం అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకొని ఇది వచ్చేసి మనము పోపు పెట్టుకొని నంచుకోవడానికి అయితే పక్కన పెట్టుకుంటాము. ఇది వచ్చేసి రసానికి అనమాట. రసానికి కావాల్సినవన్నీ కూడా నేను చూపించేస్తాను. ముందుగా వచ్చేసి ఈ కూరగేంటితో 2 గెరెట్లు అయితే ఉలవలు అయితే తీసుకున్నాను. ఈ ఉలవలకి అనేసి మనము ఇలా 2 గెరెట్లు కానీ తీసుకుంటే మనకు చారు అనేది తిక్కుగా వస్తుంది. అంటే పల్చగా లేకుండా మందంగా అయితే వస్తుంది అన్నమాట. కాబట్టి 2 గెరెట్లు అయితే ఉలవలు అయితే తీసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర అనమాట. అంటే ఒక గుప్పెడు తీసుకున్నాను లేండి, కొత్తిమీర బాగుంటుంది అనేసి. ఇక్కడ చింతపండు అనేది నాకేమంటే ఉలవల చారులోకి పుల్లగా కారంగా ఉంటే చాలా ఇష్టం అనమాట. కాబట్టి నేను వచ్చేసి ఇంత చింతపండు అంటే 2 నిమ్మపండ్ల సైజు అంత చింతపండు అయితే తీసుకున్నాను. అంటే అందాజుగా చెప్పాలంటే ఒక గుప్పెడు అనమాట. ఒక గుప్పెడు చింతపండుని నానబెట్టుకున్నాను అనమాట. నానబెట్టుకొని తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి తెల్లగడ్డలు అనమాట. తెల్లగడ్డలు చూసారా, ఒక పెద్ద సైజు గడ్డను అయితే విడిపించి పెట్టుకున్నాను. ఇక్కడ మిరియాలు అండ్ జీలకర్ర వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్, మిరియాలు వచ్చేసి ఒక 20 అట్లా మిరపగింజలు అనమాట. మిరపగింజలు అయితే మిరియాల గింజలు తీసుకొని ఈ రెండుని కలిపి రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా వేయించుకోండి, పచ్చిగా మాత్రం వేయకండి, టేస్ట్ అస్సలు బాగుండదు. దోరగా వేయించుకొని ఆయిల్ లేకుండా జస్ట్ ఉలగే పెనుములో అయితే వేసి వేయించుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏమంటే ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, రుచికి సరిపడేంత కారం అనమాట. మా ఇంట్లో ఏమంటే కారం కొంచెం ఎక్కువే ఉంటుంది కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకున్నాను. రుచికి సరిపడేంత ఉప్పు, జస్ట్ ఒక 2 పించులంతా పసుపు అనమాట. ఇంకంతే. మనము తిరగబాత అంతా వేసేసిన తర్వాత ఇక్కడ చూసారా బెల్లం కూడా పెట్టుకున్నాను. ఈ బెల్లము ఈ 2 గన కలిస్తే ఉలవల చారు అనేది ఈ 2 కూడా మనకు ఉలవల చారు కానీ చాలా ఖచ్చితంగా ఉండాల్సింది అనమాట. ఒకవేళ బెల్లం లేదనుకున్నా కూడా మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు. షుగర్ అంత అన్హెల్తీ కాబట్టి నేను కొద్దిగా బెల్లం అయితే తీసుకున్నాను. ఈ బెల్లం బాగానే ఉంది. ఇంకా మన కెమెరాకి ఎందుకో వైట్గా కనిపిస్తుంది ఇది. ఇంకా అంతే అనమాట. ఇవన్నీ కూడా మనము మిక్సీకి అయితే వేసేసుకున్నాము. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ మిక్సీకి వేసుకొని ఈ ఉలవచార నీళ్ళు ఉన్నాయి కదా, ఈ ఉలవచార నీళ్ళు వేసుకొని మనకి ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు ఇక్కడే పోసుకొని ఆ తర్వాత మనము పెనుము పెట్టుకొని తిరగబాత అయితే వేసుకుంటాం అనమాట. దీంట్లో సాంబార్ పొడి కానీ ధనియాల పుళ్ళు కానీ అస్సలు వేయకండి. జస్ట్ ఈ పుళ్ళు మాత్రమే మనకి సరిపోతుంది అనమాట. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, అన్నీ కూడా ఉలవలు, కొత్తిమీర, తెల్లగడ్డ, చింతపండు, ధనియాల పొడి, మిరపొడి, పసుపు అన్నీ కూడా మనము మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్నాం. ఇందాక నేను ప్లేట్లో చూపించాను కదా, అవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని ఇది బాగా నీట్గా పేస్ట్ లాగా చేసుకుందాం. దీంట్లో కొబ్బరికి ఏం అవసరం లేదండి. పేస్ట్ అయితే చేసేసి పెట్టుకుందాము. ఇక్కడ నూనె బాగా కాగిన తర్వాత సాసులు వేసుకొని ఒక చిన్న సైజు, అంటే చిన్నది కాదులేండి, మీడియం సైజు ఎర్రగడ్డ, ఒట్టిమిరపకాయ, కరివేపాకు వేసేసుకుందాం తిరగబాతలోకి. చూసారు కదా, మిక్సీకి వేసుకున్న మసాలా అంతా కూడా ఈ ఉలవచారులోకి అయితే వేసేసుకుందాం మనము. చూసారా, నీట్గా పేస్ట్ లాగా చేసేసుకున్నాను. ఈ ఉలవచారులోకి అయితే వేసుకుందాం. ఫోన్ కట్ చేసేస్తాను. ఇక్కడ ఏమంటే మసాలా అంతా ఉలవచారులోకి వేసేసుకున్నాం కదా, ఈ నీళ్ళు మిక్సీ జార కడిగిన నీళ్ళు కూడా ఉంటాయి కదా, దీంట్లో మసాలా అయితే ఉందన్నమాట. చూసారా,
వేసేసుకున్నా. ఇప్పుడు దీంట్లోకి మనం నీట్గా అంతా ఇలా బబుల్స్ లేకోకుండా ఈ మసాలా అంతా కూడా నీట్గా కలిపేసుకొని దీంట్లోకి బెల్లం అయితే వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు, కారం, తర్వాత చిక్కగా కావాలా పల్చగా కావాలా చూసుకొని మనము ఒక 5-10 మినిట్స్ అనేది బాగా మరలించుకోవాలన్నమాట కుతుకుతుకుతా అని. చూసారు కదా, ఉలవలు వచ్చేసి నేను తిరగబాత అయితే వేసుకుంటున్నాను. ముందుగా వచ్చేసి సన్నగా కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా ఎక్కువ వేసుకోకండి, కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు, కాబట్టి టేస్ట్ కోసం అట్లయితే వేసుకున్నాను. నేను వచ్చేసి ఇక్కడ ఎర్రగడ్డలు వచ్చేసి ఒక దగ్గర ఒక 4 ఎర్రగడ్డలు సన్నగా అంటే పొడుగుగానే సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. పొట్టిమిరపకాయ, కరివేపాకు, పెనంలోకి అయితే నూనె సాసులు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం వేయించేసుకొని ఇవి వేగిన తర్వాత ఇవి వేసుకొని దీనిపైన సాల్ట్ అనేది వేసేసుకున్నాము. ఇక్కడ చూసారా, ఉలవల చారు అయితే అయిపోయిందనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత ఉలవల తాలింపు అయితే కూడా పెట్టేసిన. ఇక్కడ అన్నానికి, ఇక్కడ ముద్దకి అనమాట. ఇంకా ఇది వచ్చేసి ఏమంటే శుక్రవారం రోజు తీసే చిన్న మినీ వ్లాగ్ అని చెప్పచ్చు. ఆ రోజు ఏమంటే గురువారం రోజు నేను ఉలవల చారు చేసినాను. ఇది వచ్చేసి శుక్రవారం రోజు అనమాట. ఆ రోజు ఏమంటే ఇంకా టమోటా బాగా ఒకటి చేసేసి ఇంట్లో వచ్చేసి కలుషం అయితే పెట్టేసుకొని దీపాలు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అప్పటికే టైం అయితే అవుతుందన్నమాట. మీ అందరికీ తెలుస్తుంది, చౌడేశ్వరమ్మ గుడిలో నిమ్మ పండ్లు దీపాలు అయితే పెట్టుకుంటాను. ఇంకా అందుకోసం అనేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఇంకా ఆ రోజు వచ్చేసి నేను పలావ్ అయితే చేసినాను అనమాట. ఆ రోజు నేను ఎక్కువ రిస్క్ అయితే తీసుకోలేదన్నమాట. అంటే వంట పనిలో ఉలవల చారే ఉందన్నమాట. మధ్యాహ్నానికి వచ్చి అన్నం చేస్తే సరిపోతుంది. ఇంక అప్పటికి ఎవరు కూడా టిఫిన్ తినలే. హర్షి పాప ఒకటి తినింది, నేను మాత్రము తినలేదన్నమాట. నేను గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత తింటాను. ఇంకా ఇక్కడ వచ్చేసి చౌడేశ్వరమ్మకు హారతి అయితే ఇస్తున్నారు. అయితే ఏమంటే 8వ వారం అనమాట నేను నిమ్మపండ్ల దీపం పెట్టింది. ఇది వచ్చేసి 8వ వారం కాబట్టి ఇంకా 16వ వారానికి మనం వడిబియ్యం అయితే పోసుకుంటాము. ఇంకా దీపాలు అయితే పెట్టేసుకొని గుడిలో టెంకాయ కొట్టించుకొని ఇంటికి అయితే వచ్చేసినాము. ఇంకా పార్లర్లోకి వచ్చి సెలూన్లో కూడా దీపాలు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అంతేనండి. ఉలవచారు మీ స్టైల్ మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే అమ్మ ఎట్లా చేస్తుందో అట్లనే చేస్తాను. మీకు కన్నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు ఉలవచారు మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి అనేది ట్రై చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.